ప్రస్తుతం ఆలేరులోని సమ్మక్క సారక్క జాతరలో ఉన్నామండి. ప్రస్తుతం ఈ రోజు రెండవ రోజు కాబట్టి వనదేవత అయితే రాబోతుంది కాబట్టి మీరైతే ప్రత్యక్షంగా లైవ్ చూస్తూ ఉన్నారు. వనదేవత అయితే తీసుకొచ్చి ఈరోజు ప్రతిష్ఠిస్తారు. సో ఈరోజు భక్తులు కూడా రాక ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూద్దాం. జై సమ్మక్క సారక్క. ఈరోజు సమ్మక్క సారక్క వెళ్తున్నారు. అంగరంగ వైభవంగా భక్త కళాకారులకు నాగరాజు చలంబకు వచ్చిందా పొద్దున లేదు చూసిన ఇంత ఈ గడ్డ రాజుడి వరకే ఈ పేరు రాజుడి వరకే ఈ దవ దాటం అనగా ద్వారమే మాట మనం అర్థం చాటు తిరుగుతాం. కంగవనం ఇటు పెంచాలి మనం. జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క. ఇంకోటి ఐదు ఐదేనా ఓకే బస్ ఇదటి కొంచెం జరగాలి. అప్పుడు చెప్తాను అడిగి
మైకులన్నా చెప్పి ఎలా ఉండి
ఇందాకైతే చూసాం కదండి వనదేవతని తీసుకువచ్చారు. ఇక్కడైతే సమ్మక్క దగ్గర అయితే ఇప్పుడైతే వనదేవతని అయితే పెట్టడం జరిగింది. తద్వారా నెక్స్ట్ సమ్మక్క అయితే తీసుకొస్తారని చెప్తూ ఉన్నారు కాబట్టి సో అప్పటిదాకా మనమైతే వెయిట్ చేద్దాం.
మనం ఇప్పుడు ఆలేరులోని సమ్మక్క సారక్క జాతరలో ఉన్నామండి. రెండో రోజు కాబట్టికి ఈ రోజు పొద్దున అయితే వనదేవత అయితే రావడం జరిగింది. వనదేవత పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే సమ్మక్క సారక్కలు అయితే గద్దె దగ్గరికి రాబోతున్నారు. వీక్షిస్తాం.
అంతే
రెండో రోజు సందర్భంగా ఇక్కడ సమ్మక్క సారక్క దగ్గరికి భక్తులు వచ్చారు. సో భక్తులను అడిగి తెలుసుకుందాం ఈ రోజు ప్రత్యేకత ఏంటి అనేది. రండి వెళ్దాం. రెండో రోజు సందర్భంగా ఈ రోజు అయితే ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ గ్రామ ప్రజలు అయితే వచ్చారు కాబట్టి వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా చెప్పండమ్మా, మీ పేరు? శారద. శారద గారు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడికి? ఇప్పుడు అయితే 2 సంవత్సరాలు అవుతుంది కదా మేడం ఇక్కడ ఈ దేవుడు ప్రతిష్ఠింపజేసి దేవుడిని. కాబట్టి ఇది ఫస్ట్ టైం నేను రావడము. అది మాది ఆలేరు, కాకపోతే ఇక్కడ పెద్ద మేడారంకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాం. ఆల్రెడీ పెద్ద మేడారం వెళ్ళేసి వచ్చినారు. వెళ్ళినాము. అంతా మా మర్ది వర్క్ చేసిండు అన్నమాట. ఈ తల్లి దయ దగ్గరికి వచ్చిపోవాలా అన్నట్టు వచ్చిపోయాను అనమాట. అంటే మీరు లాస్ట్ ఇయర్ కూడా పోసారు అమ్మవారికి బియ్యం? పోయలేదమ్మా, ఆ అమ్మ పోసింది. దర్శనానికని వచ్చినానమ్మా. దర్శనానికి చాలా బాగుందమ్మా. చాలా కోరికలు నెరవేరినాయా? ఆ తల్లిని ఫస్ట్ నుండి కోరుకుంటూనే ఉంటాము, నెరవేరుతూనే ఉంటాయి. ఇక్కడ ఇప్పటిదాకైతే మంచిగా ఉంది మీకు? బాగుంటుందమ్మా. అంటే ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు? ఇక్కడికి వచ్చినాకనైతే ఇక ఆనందం వేరే. ఆ ఆనందం చాలా బాగుంటుంది. ఆ తల్లి దయ ఉండాలి కానీ ఇంకా చాలా ఆనందంగా ఉంటాం. అవును, మీరు రావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. సో మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఆలేరు, మాది ఆలేరు నుంచి వచ్చారా? సంవత్సరం వచ్చినాము. ఈసారి వచ్చినా నాకు బాగానే అనిపించింది. ఈ వర్క్ చేసింది కూడా మా ఆయననే. పోయినసారి చేసిండు, ఈరోజు ఇప్పుడు కూడా ఈ వర్క్ చేసింది కూడా మొత్తం ఆయనే. అందుకనే రావాలనిపించింది, వచ్చినాం. మేడారం పోయినాం, పెద్ద మేడారం. ఈరోజు ఇక్కడికి వచ్చినాం. అంటే ఇప్పుడు ఇక్కడికి అమ్మవారు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకో 1 ఇయర్ పడుతుంది. సమ్మక్క రావడానికి ఎంత టైం పడుతుంది? సమ్మక్కన గంట. అంటే మీరు పోయినసారి బియ్యం పోసారు అమ్మవారికి? పోయలేదు, ఈసారి పోసినాం. నేను పోయలే. చుట్టాలు. అనిత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మాది కుర్ది, ఉప్పల్ ఉంటాము. ఉప్పల్ నుండి వచ్చిన. ఉప్పల్ నుంచి వచ్చారు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ రాలేదు, మొక్కుకున్నా. పెద్ద మేడారం వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. బియ్యం పోయాలనే వచ్చిన, ఫస్ట్ టైం. లాస్ట్ ఇయర్ వచ్చి ఒట్టి మొక్కుకున్నారు అంతే, బియ్యం పోస్తాను? దగ్గర కూడా రాలేదు, అంటుంటేనే మొక్కుకున్నా. అవును, అనుకున్నది అయిపోయింది, వచ్చేసినారా? అవును. బియ్యం సమర్పించేటప్పుడు ఒడి బియ్యం పోస్తారు కదా, ఏమేమి పెడతారు అమ్మవారికి? బియ్యం తీసుకొచ్చిన, గాజులు తీసుకొచ్చిన, పసుపు కొమ్ములు, కుడుకలు, ఖర్జూర పండ్లు, పోక చెక్కలు, చెల్ల, పగడిద్ద రాజుకి ఇట్లా, సమ్మక్క సారక్క చీర, జాకెట్ ముక్కలు,
లైనింగ్ అవి ముక్కలు బియ్యము కిలంబావు బంగారము కుడుకలు కట్నం పెట్టిన గాజులు పెట్టిన పసుపు అన్ని కుంకుమ అన్నీ పెట్టిన నాకు తెలియకుండా అక్క వాళ్ళు అన్నీ చెప్పారు ఇక్కడ. అంటే మనం బియ్యం పోసేటప్పుడు 5 మంది కలిసి పోయాలి అంటారు కదా, అమ్మవారికి కూడా అలానే పోస్తారు. ఆడ అమ్మవారి గద్దెల కాడ అట్లనే పోపించిన, ఇక్కడ కూడా 5 మందిని కలిపి పోసినాం, అక్కడ 5 మందిని కలిపి పోపించిన. ఆడావిడి అన్నా కానీ మాకు మంచిగా దర్శనం అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సునీత, మాది కొలన్పాక. మేము జనగామ ఉంటాము, జనగామ నుంచి వచ్చినాం. జనగామ నుంచి అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు? ఫస్ట్ ఇయర్ కూడా వచ్చినాం మేడం, ఇది రెండోసారి ఇప్పుడు వచ్చారు. అంటే ఈ రోజు కూడా మీరు అమ్మవారికి బియ్యం పోస్తారా? బియ్యం మా చెల్లె బియ్యం పోస్తుంటే మేము వచ్చినాం. అమ్మవారికి ఇద్దరికి చెరికి కిలంబావు బంగారం తెచ్చిన. ఫస్ట్ మేడారం పెద్ద మేడారం వెళ్ళి వచ్చినాం మేడం, అక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చినాం. పెద్ద మేడారంకి ఈ మేడారంకి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? ఇంకా ఫస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బాగుంది మేడం, ఇంకా చాలా బాగా అయింది. ఇప్పుడు అక్కడ బాగుందంటే ఇక్కడ కూడా చాలా బాగా అయింది. ఇంకా పోయినసారికి ఈసారికి భక్తులు ఎట్లా వస్తున్నారు మేడం? చాలా ఎక్కువ అయ్యారు. ఇంకా అమ్మవారు వచ్చే వరకు మస్తు అవుతారు. రేపు ఫుల్ జాతర అవుతుంది. రేపు అమ్మవారు గద్దెల మీద ఉంటారు కదా మేడం, రేపు అమ్మవారు గద్దెల మీద ఉంటారు. ఇంకా చాలా జనం వస్తారు. అట్లా చాలా బాగున్నది, ఇప్పటి వరకే చాలా బాగుంది. ఇంకా థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? జమున, మేము కొలన్పాక నుంచి వచ్చినాము. అది అమ్మవారు సత్యమగల్ల తల్లి, మేము ఎప్పటికి మొక్కుతున్నాము, మాకు మొక్కులు తీరుస్తుంది. మేము అందుకే వస్తాము. మాకు మొక్కుకుంటే ఆమె ఎత్తు బంగారం ఇస్తాం, నెరవేరితే బంగారం కూడా ఇస్తాం. మా పిల్లలు పుట్టాలని కూడా మొక్కుకున్నాం. మాకు అందరికీ మంచిగా అయింది. మా మనమరాలు కూడా కొడుకు పుట్టిండు మొక్కుకుంటే, మంచిగా అయింది. మాకు మంచిగా చేస్తుంది తల్లి, సత్యం ఉంటుంది మాకు. సమ్మక్క సారక్క అంటే చాలా సత్యం, నేను చాలా నమ్ముతా. అంటే ఇక్కడ 3 రోజుల జాతరకి 3 రోజులు వస్తారా మీరు? వస్తాం, 3 రోజులు వస్తాం. మీ పేరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈ ఊరే, ఈ జాగ కూడా మా అమ్మోళ్ళదే. మాకు ఇక్కడ నిలిచిండు దేవుడు, మంచిగా నిలిచి జాతరలు బస్తు సాగింది. అప్పుడు కూడా మా పక్కన భూమి పక్కంది, ఇది కూడా మాదే. అయితే అప్పుడు అమ్మకాన్ని పెట్టి రమ్మిర్రు తల్లి. 2 యాప్ సెట్లు ఉండే, ఆ సెట్లని తెరిచింది. మంచిగా మాకు ఏది అనుకుంటే అది అనిపిస్తుంది అమ్మవారు. అన్నీ మా తమ్ముడు కూడా ఏది అనుకుంటే అది నడిచింది. మంచిగా మొక్కుంటున్నాం, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాం, పోతున్నాం, మొక్కుంటున్నాం. మీరు ఫంక్షన్ చేయకున్నా కానీ మేము వస్తున్నాం, మొక్కిపోతున్నాం అమ్మవారి దగ్గరికి. ఆరంలో అంతే, జాతర మా మేడారంలో. ఓకే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొలన్పాక. లక్ష్మి నా పేరు, మా భర్త పేరు సత్యనారాయణ, అది ఇంటి పేరు రాంపల్లి సత్యనారాయణ. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు? అంటే లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు ఇక్కడికి? నిరుడు సంధి వస్తున్నాం మేము. అక్కడ పెద్ద మేడారం పోయేది ఎక్కువ. అంటే ఇప్పుడు అక్కడికి తగ్గించారా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారా? అక్కడ తగ్గించా, ఇక్కడికి వచ్చినాం. మాకు భక్తి వచ్చినాం ఇక్కడికి. ఎప్పుడైనా వస్తాం తల్లి ఇక్కడ. మాకు తల్లి పే మీద ఉంది కాబట్టి వస్తాం, అమ్మవారి పే మీద ఉంది కాబట్టి వస్తాను నేను. లక్ష్మి, నేను పోయిన సంవత్సరం నుంచి వస్తున్నాను ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందనే మేము హైదరాబాద్లో ఉండేటోళ్ళం, మళ్ళీ వచ్చిన. ఈ ఊరు మా ఊరే కాబట్టి, మా ఊరు నిలయంలో ఉన్నది కాబట్టి తల్లి కంపల్సరీ చూడాలి, రావాలని నాకు పోయినసారి చాలా మంచిగా అనిపించిందని ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చిన. మన కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి? నెరవేరుతాయి, తొందరపడితే కాదు కదా, నెరవేరుతాయి. తల్లి చేస్తుంది. ఆమె అంతా మనకు ఎక్కడ పోయినా ఆమె భక్తి ఎక్కడైనా తెలుస్తుంది. అట్లా చాలా మేము ఎప్పటి నుంచో అక్కడ మేడారం పోతాం, చాలా రోజులు అందు పోతాం. కానీ కాకపోతే పోయిన సంవత్సరం నుంచి పోతలేం కాబట్టి ఇక్కడనే ఇక దర్శనం చేసుకుంటున్నాం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మా రాలేరండి, నా పేరు జలంధర్. అంటే ఇక్కడ ఫస్ట్ టైం రావడం మీరు? ఇదివరకు 2-3 సార్లు వచ్చి చూసిపోయినాము. అంటే పోయిన సంవత్సరం కూడా వచ్చాము. ఇప్పుడు బాగుంది, అప్పటికంటే చాలా బాగుంది డెకరేషన్. ఇక్కడ టెంపుల్ నిర్మించారు, ఇక్కడ ఒక టెంపుల్ ఉందని మీకు ఎలా తెలుసు అసలు? మాది ప్రాపర్ ఇక్కడనేనండి, పక్కనే మాది. అంటే ఇప్పుడే వచ్చారు అని అంటున్నారు కాబట్టి. ఇంతకుముందు పోయిన కన్స్ట్రక్షన్లో వచ్చాము, ఇంతకుముందు కూడా ఈ ప్రోగ్రామ్ నడిపించేటప్పుడు కూడా వచ్చాం. లాస్ట్ ఇయర్ వచ్చారు కూడా వచ్చాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎలా ఉంది? చాలా బాగుంది, ఇప్పుడే బాగుంది. అప్పటికంటే ఇప్పటికే బాగుంది. అంటే కొంచెం ఎక్కువ మందికి తెలియడం కానీ పక్కన ఊర్లో పండి శశికళ
ముందు కొద్దిగా ఇక్కడిక్కడి వరకే తెలిసేది, ఇప్పుడు చుట్టుపక్కల ఊర్ల పంట కూడా తెలుస్తుంది, వస్తున్నారు జనాలు కూడా. అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుంది, డెవలప్ అవుతుంది బాగా, ఇంకా డెవలప్ అయితే ఇంకా వస్తుంటారు. అంటే ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? అలాంటివి ఏమన్నా? అయితే అట్లాంటివి ఏం కోరుకోలేదు, ఊరికి వచ్చి చూసి వెళ్ళినాము, ఇప్పుడు కూడా అట్లనే వచ్చినాం, చూడడానికి వచ్చినాం. సో మీ పేరు? సుప్రియ. చెప్పండి సుప్రియ గారు, లాస్ట్ ఇయర్ వచ్చారు, రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను రావడము. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. టెంపుల్ నచ్చిందా? ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది, టెంపుల్ కూడా బాగుంది. యాక్చువల్లీ నేను మేడారం వెళ్ళేసి వచ్చాను, కానీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఫస్ట్ టైం. ఆ మేడారంకి ఈ మేడారంకి ఏం తేడా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? తేడా అంటే ఏం లేదు, కానీ బాగుంది. పెద్దది కదా, ఇది కొంచెం చిన్నది కదా, సో ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. అంటే అక్కడ వచ్చేసి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, ఇక్కడ కొంచెం మన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఫేమస్ అవుతే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. మాధవి అండి. మేము ఫస్ట్ టైం అండి, తెలియదు నాకు, ఫస్ట్ టైం మా హైదరాబాద్ నుంచి వచ్చి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్? చెప్పారు. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా, ఇక్కడికే ఉండాలనిపిస్తుంది? దగ్గర ఉంది కదా, ఇక్కడైనా దేవుడే కదా, బాగా అనిపిస్తుంది ఇక్కడ కూడా. హాయ్ అండి. హాయ్ మేడం, నమస్కారం. నమస్కారం. సో మీరు ఇక్కడ వాలంటీర్గా చేస్తున్నారు మేడం? నేను వాలంటీర్గా చేస్తున్నాను మేడం ఇక్కడ. మేము యాక్చువల్గా అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ? లాస్ట్ ఇయర్ అయితే మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉండే మేడం. ఈ ఇయర్ మాత్రం మేము 50 to 100 మెంబర్స్ వాలంటీర్స్గా ఉన్నాము ఇక్కడ. ఇంకా అంటే వాలంటీర్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారు అసలుకి? వాలంటీర్స్ పోస్ట్ తీసుకోవడం ఏంటి, అసలు వాళ్ళు చేసిన వర్క్ ఏంటి ఇక్కడ? వాలంటీర్స్ అంటే మేడం ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాటర్ దగ్గర, కొంతమంది టెంట్ హౌస్ దగ్గర, ఇది ఇక్కడ భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏది కావాలన్నా కూడా అది మేము అరేంజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు భక్తులని క్రౌడ్ ఒక పక్క పంపించడం కానీ, భక్తులకి ఎలాంటి ఒకవేళ వెళ్ళడం కానీ, ఒక స్టాండింగ్గా భక్తులకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా వాళ్ళకి ఏమేమి కావాలో అవసరాలు, నిత్య అవసరాలు తీరుస్తాం మేడం. అంటే వచ్చే భక్తులకి ఎట్లాంటి ఆటంకాలు రాకుండా తీరుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఎంతమంది ఉన్నారని చెప్పారు? ఈ ఇయర్ మేము 100 మంది పైన ఉన్నాం మేడం వాలంటీర్స్. యాక్చువల్గా అమ్మవారి సేవకి దొరికినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మహిమగల అమ్మవారి ఇది ఈ టెంపుల్. ఇక్కడ మా ఎండి మెరంగాడు కట్టించిన ఆమెకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా మొక్కిందల్లా పట్టిందల్లా మట్టి కూడా బంగారం అవుతుంది ఇక్కడ. చాలా సూపర్ టెంపుల్ అనమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చాలా గ్రోత్ అయింది మాకు. అందుకే ఇది మా హక్కుగా మేము మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడే 3 days స్పెండ్ చేసి మేము అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం మేడం. లాస్ట్ ఇయర్కి భక్తులను పోల్చుకుంటే ఈ ఇయర్కి భక్తులను పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉన్నారా, ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నారా? ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నారు మేడం. లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ వచ్చారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రతిష్టాపన అయిన మేము వితిన్ 2-3 monthsకి జాతర జరపడం జరిగింది. ఈ సక్సెస్ఫుల్గా ఇది 4th year కంప్లీట్గా అయింది మేడం. ఇది 2వ జాతర మాకు జరగడం. యాక్చువల్గా 2022లో జరిపాము. యాక్చువల్లీ ఇప్పుడు 24లో జరిపాము. 2 years జాతర జరపబట్టి ఇంకా కూడా ముందుకు ఈ టెంపుల్ చాలా ఇంకా మహిమగల భక్తులు క్రౌడ్ అయ్యి మంచిగా కనుక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ఏ మొక్కుకున్నా కూడా చాలా మొక్కులన్నీ తీరుతాయి మేడం. సో అయితే ఇప్పుడు వచ్చే భక్తులు వస్తున్నారు కదా, అంటే ఎక్కువగా మార్నింగ్ అవర్స్ వస్తూ ఉంటారా, ఈవినింగ్ అవర్స్ వస్తూ ఉంటారా? అంటే 3 days జాతరలో అంటే ఎక్కువ అంటే ఈవినింగ్ ఎక్కువ వస్తారు మేము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఆఫ్టర్నూన్, మార్నింగ్ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అంటే 10 to 12 వరకు కొంచెం భక్తులు ఎక్కువ వచ్చారు. మళ్ళీ 1 to 2 వరకు కొంచెం లంచ్ పీరియడ్ మేము కూడా ఇక్కడ భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. వచ్చిన భక్తుల కల్లా ఒక 2 లక్షల మంది దాకా భక్తులకి డైలీ 3 రోజులు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేశారు ఎండి మేడం గారు. వచ్చిన భక్తులు అలాగే అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం చేసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ చూసుకొని దండం పెట్టుకొని చాలా సంతోషపడుతున్నారు. చాలా మంచిగా ఉందండి, అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది అని వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రజెంట్ మనతో పాటు టెంపుల్ కమిటీ మెంబర్ పద్మ గారు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం టెంపుల్ గురించి. హాయ్ అండి పద్మ గారు. హాయ్ మేడం. చెప్పండి పద్మ గారు, ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు? అసలు టెంపుల్ ప్రత్యేకత ఏంటి? మేము ఇక్కడ 5 years నుంచి ఉన్నాం మేడం. ఈ టెంపుల్ నిర్మాణత మా ఎండి సబితారెడ్డి గారు మేడం. ఈ ఘనత అంతా కూడా మా ఎండి సబితారెడ్డి గారికి తగ్గాలని మేమందరం కూడా అనుకుంటాము. గుడి కమిటీ అంటే మేడం, ఇక్కడ గుడి కట్టించడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ కూడా మాకు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు.
మాకు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే ఈ జాతరలో మేము పాల్గొనడం, కమిటీ సభ్యులు అవ్వడం మేమైతే మట్టికి చాలా ఆనందంగా ఉంది మేడం. ఫస్ట్ మా ఎండి సబితా మేడం గారికి చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు మేడం. అందరికీ నాతోటి నా మిత్రులు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లకి, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లకి అందరికీ కూడా, నాతోటి నా మిత్రులకి, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి ఉన్న అందరికీ కూడా మేడం. అట్లనే మా గుడి నిర్మాత ఎండి మేడం గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు మేడం. ఇక్కడ గుడికి అంటే మీరు ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి జనాలు ఎలా వస్తున్నారు? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తున్నారు మేడం. నిన్నటి నుంచి అయితే మటుకి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా రేపు కూడా ఇంకా పెరగవచ్చు అనుకుంటున్నాం మేమైతే. మా ఎండి గారు ఏంటంటే లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫుడ్ సెక్షన్ కానీ, వాటర్ కానీ ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా ఉన్నారు మేడం. ఫస్ట్ ముసలాళ్ళని, చిన్నపిల్లలు అందరూ కూడా వస్తున్నారు మేడం. అందరికీ కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. నాకు తెలిసి ఏ గుడి దగ్గర కూడా ఇట్లాంటి సపోర్ట్ ఉండదు ఎవరు అనుకుంటున్నాను మేడం. ఇవ్వరని కూడా 90% అనుకుంటున్నాను. ఈ గుడి నిర్మాత మా ఎండి సబితారెడ్డి గారు ఫుల్ సపోర్ట్, అందరికీ కూడా మంచిగా కూడా సపోర్ట్గా ఉంటున్నారు మేడం. ఆమెకి ఎప్పుడు కూడా అమ్మవారు తోడుండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను మేడం. ఈరోజు రెండో రోజు కాబట్టి ఈరోజు అమ్మవారు ఏ టైంలో వస్తుంది? సమ్మక్క ఏ టైంలో వస్తుంది? ఈ సమ్మక్క ఇప్పుడు ఒక అరగంటలో వస్తారు మేడం. ఇప్పుడు 5:36 వరకు సమ్మక్కని తీసుకొచ్చి కూర్చోబెడతాం మేడం. నిన్న సార్లమ్మ, పగిడితరాజు, గోవిందరాజుని తీసుకొచ్చాం మేడం. ఇప్పుడు సమ్మక్క వస్తారు మేడం. ఇప్పుడు ఒక గంటలో మళ్ళీ అమ్మని తీసుకొచ్చి కూర్చోబెడతాం మేడం. మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది మేడం. మాకైతే మటుకి అంటే ఇప్పుడు సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఆల్రెడీ కార్యక్రమాలు ఫస్ట్ చేసేసాం మేడం. కుంకుమబారం తెచ్చేది ఉంటుంది మాకు. సమ్మక్కని తీసుకొచ్చేది, సమ్మక్కని రెడీ చేస్తాం మేడం. సమ్మక్కని మోసుకొచ్చిన మా శేషాద్రి నీలమ మేడం గారికి, వాళ్ళకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు మేడం. ఫస్ట్ సమ్మక్కని తీసుకొచ్చారు సార్ అయితే మటుకి. మాకు ఫుల్ సపోర్ట్గా కూడా శేషాద్రి నీలమ మేడం కూడా ఫుల్ సపోర్ట్ ఉంటారు మేడం మాకు ఎప్పుడు కూడా. వాళ్ళు కూడా దేవి విషయాలు అన్నా కానీ అట్లా జనాలకు కూడా ఏ లోటుపాట్లు ఉండకుండా కూడా జనాలను కూడా ఎక్కడ హర్ట్ చేయకుండా చాలా మంచిగా చూసుకుంటున్నారు. వచ్చిన భక్తుల్ని మేడం 90% మీకు తెలిసే ఉంటుంది మేడం. ఏ గుళ్ళో కూడా ఇట్లా ఉండదు. మేడారాన్ని కూడా మేము చూసాము, ఇంత లేదు మేడం. ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళకి వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా అందుబాటులో తీసుకొచ్చారు మేడం ఎండి గారు అయితే మట్టుకి, సబితారెడ్డి గారికి. మ్యాక్సిమం అయితే మట్టుకి మేడం జనాలు తోసుకోకుండా ఉండడానికి బయట నుంచి కొంతమంది వారంటీలు పెట్టారు. అట్లా మాతో పాలంగా పనిచేసే మా సబ్జెక్టులను కూడా వారంటీలుగా పెట్టాం మేడం. వాళ్ళకు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మేడం. అందరూ కూడా గుడికి చాలా సేవలు చేస్తున్నారు. అందరూ కూడా మాతో పాలంగా కూడా అందరూ కూడా సేవలు ఉన్నారు. అమ్మకి ఎన్ని వేళల్లో కూడా వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండవని అమ్మని నా ఉదయపూర్వకంగా కోరుకుంటాను మేడం. వచ్చిన భక్తులకు కూడా మేడం ఇంకా రేపటికైతే మ్యాక్సిమం ఇంకా పెరుగుతారు మేడం. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇంకా పెరుగుతారు జనాలు అయితే మటుకు, రేపటికి ఇంకా పెరుగుతారు. ప్రతి 2 ఇయర్స్కి ఒక్కసారి మాకు జాతర ఆలేరు సెకండ్ మేడారం అని మేము అందరం కూడా ఇది అనుకుంటాం మేడం. ప్రతి ఏరియాకి కూడా మాకు ఆలేరులో అమ్మ ఉందని అందరికీ తెలపాలని కూడా మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అంటే అందరికీ కూడా ప్రాణం కూడా మేడం. అమ్మ సమ్మక్క సారక్క అమ్మకు మొక్కుకుంటే మేడం కొంగు బంగారం అవుతారు. అనుకున్న కోరికలు కూడా సక్సెస్ అవుతాయి మేడం. తీరితే చాలామందికి తీరినాయి కూడా మేడం, పిల్లలు లేని వాళ్ళకి కానీ అందరికీ చాలా బాగుంటుంది మేడం ఈ అమ్మకి నమ్ముకున్న వాళ్ళకి. అట్లనే అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగోవాలని, ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మీ అందరికీ కూడా బాగోవాలని నేను జై సమ్మక్క సారక్క మేడం, మా ఎండి మేడం కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మేడం. ఎండి మేడం శేషాద్రి నీలమ సార్కి కూడా థ్యాంక్ యూ అండి. జై సమ్మక్క సారక్క. ఇప్పుడు మనతో పాటు స్వర్ణలత గారు ఉన్నారండి. స్వర్ణలత గారిని అడిగి ఈరోజు అయితే మార్నింగ్ అది వనదేవతను తీసుకొచ్చారు కాబట్టి వనదేవతను తీసుకురావడానికి గల రీజన్ ఏంటి, అసలు వనదేవతను తీసుకొచ్చిన తర్వాతనే సమ్మక్కను ఎందుకు తీసుకొస్తారని వారి మాటలోనే విందాం. ఒకసారి వారిని అడిగి అనుకుందాం. జై సమ్మక్క సారక్క, జై సమ్మక్క సారక్క. అసలు చెప్పండి అమ్మా, అసలు వనదేవతని మార్నింగ్ తీసుకొచ్చారు కదా, వనదేవతను అసలు తీసుకురావడానికి ఎందుకు తీసుకొస్తారు, అసలు దానికి కూడా ప్రత్యేకత ఏంటి? అంటే ఇప్పుడు సమ్మక్క సారక్క వచ్చే ముందు ఫస్ట్ వనదేవతని పూజ చేసి అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాతనే మనకి సమ్మక్క అనే దేవత వచ్చి కూర్చుంటుంది. తర్వాత నెక్స్ట్ డే మాత్రం జాతర అవుతుంది. అది ఇక్కడ సిద్ధాంతం, తెలుగు సాంప్రదాయం ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో జరిగేది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోలాటం మధ్యలో, మేళా తాళాల మధ్యలో వనదేవత అయితే మంచిగా ప్రతిష్ఠించాము. దానికి కూడా చాలామంది భక్తులు వచ్చారు, లక్షలో వచ్చారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇంకా 1 అవర్లో అమ్మవారు రాబోతుంది. సమ్మక్క దేవత చాలా అంగరంగ వైభవం, అది చెప్పడానికి కూడా మాటలు రావు మాకు.
ఎందుకంటే ఫస్ట్ ఈ ఈ కార్యక్రమంలో మేమున్నందుకు మేడం సబితారెడ్డి మేడంకి మాకు సమ్మక్క అని ఆమెను మేము అనుకుంటాం ఫస్ట్. ఎందుకంటే అంత మంచి ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఈ కార్యక్రమం తను లేకపోతే మేము చేయలేము. వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఆమెని గిఫ్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చినందుకు ఆమె సమ్మక్కకి అట్రాక్ట్ అయింది, మేము ఆమెకి అట్రాక్ట్ అయినాం. ఆమె వచ్చి మాకు ఇక్కడ మంచి టెంపుల్ కట్టించారు మా కోసం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి కోరికలు తీరుస్తుంది దేవత. ఫస్ట్ మాకు కనిపించడం జరిగింది, దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిటీ సభ్యులతో. మనకి ఇట్లా అందరికీ కరెక్ట్గా మంచిగా అనుకున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఇక్కడ మనం గుడి కడితే బాగుంటుందని కూర్చొని మాట్లాడుకొని ఆ గుడి నిర్మాణం కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాం మేము. ఇప్పుడు కూడా జాతరకి ఇప్పుడు అమ్మవారు గద్దెలెక్కబోతుంది సమ్మక్క. ఇప్పుడు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. నైటు 11:30-1 వరకు వస్తూనే ఉంటారు. ఇంకా రేపేమో మొక్కులు చెల్లించుకుంటాం అన్నమాట. ఈరోజు అమ్మవారు వస్తుంది, రేపు మొక్కులు చెల్లించుకుంటాం. కానీ భక్తులు కూడా ఏమంటారు అంటే, ఇంత చిన్న వయసు, మ్యారేజ్ కాలేదు, ఒక లేడీ, ఒక కుమారి, ఒక అమ్మ ఇంత పెద్ద టెంపుల్ కట్టిందంటే అసలు ఎవరు అనుకోవచ్చు, అసలు ఎవరు ఆమె చూడాలని ఆత్రంతో వచ్చి చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది. ఇంకా డైలీ భక్తులు పెరుగుతూనే ఉన్నారు మా టెంపుల్కి. ఈ అవకాశం మాకిచ్చి మేము అందులో కమిటీ సభ్యులైనందుకు ఇక్కడ వచ్చిన భక్తులకి, మా కమిటీ సభ్యులకి, మా డైరెక్టర్లకి, మా శేషాద్రి సార్కి, మళ్ళీ మా సబితారెడ్డికి, నీలిమ మేడంకి, మా కమిటీ మొత్తానికి మేము కృతజ్ఞత అయి ఉంటాము. మాకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్టు మాకు సంతోషంగా ఉంది చాలా. జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సార్. చూసారు కదండి, ఈరోజు పొద్దునైతే మార్నింగ్ వచ్చేసి అది వరదేవత వచ్చేసింది. ఇప్పుడైతే అమ్మవారు సమ్మక్క వచ్చేసింది గద్దెపైకి. కాబట్టి ఇంకా ఈ రోజుతో 2వ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు 3వ రోజు పూజ ఉంది కాబట్టి రేపు మళ్ళీ చూసేద్దాం.